మానవ సేవే మాధవ సేవ, సేవే మా లక్ష్యం, సేవే మా దైవం అంటూ ధరణి సాయి సేవా సంఘ్ ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ, ఏ కార్యక్రమం నిర్వహించినా అర్హులకు ఆప్తులకు అందే విధంగా చూసుకుంటుంది ధరణి సాయి సేవా సంఘ్. ధరణి సాయి సేవా సంఘ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 74వ రోజు జలదానం. ఈరోజు 74వ రోజు జలదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జలదానంలో వరంగల్ సికేఎం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు, వారి బంధువులకు ఈ జలదానం ఎంతో ఉపయోగపడుతుంది. స్టాఫ్ నర్సులకు కూడా, అలా పనిచేసే స్టాఫ్కు కూడా నీళ్లు అందజేయడం జరుగుతుంది. దాన ధర్మాలు చేయండి, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. జై ధరణి సాయి, జై జై ధరణి సాయి, జై ధరణి సాయి, జై జై ధరణి సాయి. ఈరోజు జలదానంలో పాల్గొని సేవలు అందిస్తున్నటువంటి సభ్యులు వెనిశెట్టి హరినాథ్ అంకుల్, మా కాసం సురేష్ అన్న, అలాగే బాదం సతీష్ అన్న, అలాగే మా గోపిశెట్టి బుచ్చన్న, గోపిశెట్టి బుచ్చన్న ఎప్పుడు ఏ సేవకైనా ధరణి సాయి సేవా సంఘ్ సేవకు ముందుంటాడు. అందరికంటే ముందుండి సేవలు అందించే మంచి మనసు కల మా బుచ్చన్న కూడా ఈరోజు సేవలో పాల్గొన్నారు. ప్రతిరోజు తప్పకుండా జలదానం సేవలో మా బుచ్చన్న పాల్గొంటాడు. అలాగే వారితో పాటు నాతో పాటు మా హరికృష్ణన్న ఈరోజు జలదానంలో పాల్గొన్న సభ్యులు. జలదానంలో సేవలు అందిస్తున్నటువంటి ధరణి సాయి సభ్యులందరికీ మరియు ధరణి సాయి దాతలందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, కంటికి రెప్పలా వారిని కాపాడుకోవాలని విజ్ఞప్తి కోరుకుంటుంది ధరణి సాయి సేవా సంఘ్. ఒక నీళ్లకుండా పెట్టు, నీళ్లకుండా చక్కగా బయట పెట్టామనుకో, బాటసార్లు వెళ్తూ దాహంతో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కాసిన మంచినీళ్ళు పోసుకుని తాగుతారు. ఆ కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి, కొత్త కుండలో నీళ్లు. ఆ నీళ్లు చక్కగా తాగారనుకో, నీళ్లు తాగినటువంటి వాళ్ళు అమ్మయ్యా కడుపు నిండిందిరా అని ఆనందపడ్డారంటే, ఆనందించి సంతృప్తి పడి కాసేపుని ఇంటి అడుగు మీద కూర్చుని వాళ్ళు వెళ్ళారంటే విశ్రాంతి తీసుకుని నీ వంశం వృద్ధి అవుతుంది. నీటికి వంశవృద్ధి చేసేటటువంటి లక్షణం ఉందంటే ఇదే కారణము. ఎండలో వెళ్ళిపోతూ ఉంటారని మీరు మంచి ఎండాకాలం వెళ్తున్నారు, ఎండ రాళ్ళు కూడా పగిలిపోయేంత ఎండ ఉంది, నోరు పెడచకట్టుకుపోతుంది, దాహం వేసేస్తోంది, ఎక్కడ చూద్దామన్నా నీళ్ళ చుక్కలు కనపడట్లేదు, వడదెబ్బ తగిలేస్తుంది, వడగాలి తగిలేస్తోంది. వెళ్తూ ఉండగా ఒక ఇంటి ముందు చూరు కింద ఒక నీళ్ల కొండ ఒకటి కనపడింది. మీరొక్కసారి పరమేశ్వరుడికి దండం పెట్టుకున్నారు, పరమేశ్వర కొండ ఉంది, ఆ కొండలో నీళ్లు ఉండేలా చూడబయ్యా మహానుభావ, కాస్త తాగు. ఇంటి బయట ఒక కొండ దగ్గరికి వెళ్ళారు.